ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించింది. దీనిపై ఏపీ సీఐడీ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఇంకోవైపు ఈడీ సైతం ఎంట్రీ ఇచ్చింది. ఈడీ నోటీసులతో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. కొద్ది రోజుల కిందటే విచారణకు హాజరు కావాలని విజయసాయికి ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి నోటీసులు అందాయి. సాయిరెడ్డి విచారణకు హాజరైన క్రమంలో ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకంటే గతంలో కాకినాడ పోర్టు కేసు విచారణలో భాగంగా సీఐడీ ఎదుటకు వచ్చారు విజయసాయి. అప్పట్లోనే మద్యం కుంభకోణం కోసం ప్రస్తావించారు. తాను అన్ని వివరాలు ఇచ్చి సహకరిస్తానని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యల తర్వాత ఈ కేసులో నిందితుల అరెస్టుల పర్వం ప్రారంభమైంది. కానీ అదే కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని మాత్రం అరెస్ట్ చేయలేదు. ఆయన ఈ కేసులో నిందితుడితో పాటు సాక్షిగా మారారు. అంతకుమించి వివరాలు ఇస్తూ అనధికారికంగా అప్రూవర్గా మారారన్న టాక్ వినిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉండేవారు విజయసాయి. జగన్కి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. ఆయనతో పాటే 16 నెలలు జైలు జీవితం అనుభవించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు, అధికారంలోకి తీసుకువచ్చే క్రమంలో జగన్తో విజయసాయిరెడ్డి కృషి చేశారు. అందుకే జగన్ సైతం విజయసాయిరెడ్డికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. అయితే మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ క్రమేపీ దూరమయ్యారు విజయసాయి. జగన్ చుట్టూ ఉన్న నేతలతో విజయసాయికి పడడం లేదు. ఆ కారణం చెప్పే తాను పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్నట్లు రాజీనామా లేఖ ఇచ్చారు. ఈ క్రమంలో మద్యం కుంభకోణం జరిగింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే కూటమికి ఫేవర్ చేసినట్లు మాట్లాడారు. ఇటీవలే కోటరీపై మరోసారి బాంబు పేల్చారు. వారు అమ్ముడుపోయారని అర్థమొచ్చేలా మాట్లాడారు జగన్. పరోక్ష సంకేతాలు కూడా ఇచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. దీంతో ఆయన ఎటువంటి కామెంట్స్ చేశారా అని అందరిలో ఆతృత నెలకొంది. మద్యం కుంభకోణం కేసులో విజయసాయి సైతం నిందితుడే. ఆయన A5గా ఉన్నారు. కానీ మిగతా నిందితులంతా అరెస్ట్ అయ్యారు. చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వారు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. కానీ A5గా చూసే విజయసాయిరెడ్డి మాత్రం టచ్ చేయలేదు. అయితే ఆయన నుంచి వివరాలు సేకరించి మద్యం కుంభకోణం కేసులో పట్టు బిగించాలన్నది సిఐడి ఆలోచనగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. మరి ఇప్పుడు సాయిరెడ్డి ఎలాంటి వివరాలు ఇచ్చారో చూడాలి.